రాజేశ్వరి జీ. నమస్తే గురువు గారు. నా పేరు రాజేశ్వరి. నేను తిరుపతి నుంచి పార్టిసిపేట్ చేశాను. నాకు శ్రీదేవి గారు చెప్పారు నన్ను జాయిన్ చేయించిన వాళ్ళు. నా వయసు 41 years. నాకు గ్యాస్ ట్రబుల్ ఉండేది. టైంకి సరిగ్గా తినకపోతే కొంచెం చాలా అలజడిగా ఉండేది. కొంచెం వెయిట్ కూడా ఉన్నాను నేను. ఇప్పుడు నాకు వెయిట్ లాస్ అయ్యాను. ప్లస్ తర్వాత వచ్చి వెయిట్ లాస్ అయ్యాను, బాడీ షేప్ వచ్చింది, అందరూ ఫేస్ లో గ్లో వచ్చింది అంటున్నారు. ఎస్పెషల్లీ మా వారు కూడా బాగా గమనించారు. ఆయన కూడా జాయిన్ అవుతామని చెప్పారు. కానీ నాకు బాగా నచ్చింది గురువు గారు. ఎందుకంటే స్పిరిచువల్ గా స్వామి శివ పరమాత్మని తలుసుకొని చేయడం చాలా బాగా నచ్చింది. మా వాళ్ళకి అందరికీ బాగా అనిపించింది. మా పాప కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతుంది గురుగారు. ఆమె కూడా నన్ను స్టార్టింగ్ నుంచి చూస్తా ఉంది. ఆమె కూడా జాయిన్ అవ్వాలంటుంది. నాతో పాటు 2 రోజులు లిక్విడ్స్ తీసుకుంటుంది. వాళ్ళని నేను తిట్టడంతో ఫుడ్ తీసుకుంటుంది. ఏమంటే కొంచెం సన్నగా ఉంటుంది పాప. కొంచెం అలాగా ఆమె అలా తీసుకోవాలని నేను నెక్స్ట్ లెవెల్ జాయిన్ అవుతాను అంటుంది. మా వారు మా పాప ఇద్దరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. కానీ నాకు హెల్త్ పరంగా అన్ని విధాలు చాలా బాగుంది గురువు గారు. కానీ నేను లెవెల్ 2 కూడా పార్టిసిపేట్ చేస్తాను గురువు గారు. చాలా బాగుంది. హ్యాపీగా, లైట్ గా, వెయిట్ లెస్ గా, కామ్ గోయింగ్ గా, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా, కొన్ని చోట్ల ఫార్మాలిటీస్ ఫిల్ చేయాలంటే జ్యూస్ తో కంప్లీట్ చేసి మేనేజ్ చేస్తున్నాము. నన్ను చూసి చాలా మంది కూడా ఏం చేస్తున్నారు, లిక్విడ్స్ లిక్విడ్స్ అంటున్నారు. అసలు ఎలా ఉంటున్నారు మీరు 7 days కంటిన్యూగా, 11 days కంటిన్యూగా? అంటే మీరు ముందులాగా తినడం లేదు. కొంచెం హ్యాపీగా అయితే అంటే ముందు నాకు ఒక 2-3 పనులు చేస్తుంటే అబ్బా ఎందుకులే, వంట చేసినావా, తిన్నావా, పడుకున్నావా మధ్యాహ్నం అలా ఉండదు గురువు గారు. ఇప్పుడైతే పని ఎత్తుకొని మరి చేసుకుంటున్నాం గురువు గారు. బాగా అనిపిస్తుంది. అసలు స్టార్టింగ్ లో అయితే అంటే స్వామి పెట్టే పరీక్ష అనుకుంటా నాకు. కానీ కొన్ని ప్రయాణాలు చేయడము, ఆ ప్రయాణాల ద్వారా నాకు కొంచెం శక్తిపాతం మిస్ అవుతున్నాననే టెన్షన్ ఉండేది. కానీ నేను వినడము, కళ్ళు మూసుకొని మీరు చెప్పేవి ధ్యానం చేసుకోవడం బాగుంది. కానీ నన్ను పరీక్ష పెట్టినట్టు అనిపించింది నాకైతే. అంటే మా వారు బయట ఉంటారు కాబట్టి వెకేషన్ లో వచ్చారు. కానీ నాకు ఏ ఇబ్బంది కలిగించలేదు. లిక్విడ్స్ తను బాగా సపోర్ట్ చేశారు తీసుకొచ్చి ఇవ్వడంలో గానీ, బయట నుంచి ఏదైనా లిక్విడ్స్ ఎలాంటి జ్యూస్ కావాలో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. బాగా అనిపించింది. నాకు చాలా హెల్త్ పరంగా బాగున్నారు. హెల్త్ పరంగా స్వామి ఆశీస్సులతోటి మీరు గురువు గారు కాబట్టి మీతోటి మాకు ఇంత బెనిఫిట్స్ స్వామిని చూపించినందుకు అసలు శివ శివ అని ఆ ధ్యానంలో మీరు స్టార్ట్ చేయడంతో మాకు ఒక బ్రైట్ గా అసలు వైట్ గా గోల్డ్ కలర్ లో అలాగా రౌండ్స్ రౌండ్స్ గా తెలవడం చాలా అసలు ఇంకంతా శివ అంటే ఇంక స్టార్టింగ్ ఇంక వచ్చేస్తుంది, వైబ్రేషన్ వచ్చేసేది మాకు లోపల. అసలు స్వామిని ఒక గురువు గారు అంటే ఏదైనా గురువే భగవంతుడిని చేరిస్తాడు, భగవంతుడిని చేస్తాడని చాలా నిరూపణ చేశారు. మాకు చాలా బాగా నచ్చింది. నేను లెవెల్ 2 కంప్లీట్ చేస్తాను గురుగారు. చాలా సంతోషంగా ఉంది నాకైతే. నన్ను వచ్చి కొండూరు శ్రీదేవి గారు జాయిన్ చేపించారు. మాది తిరుపతి. కానీ అసలు నాకు ఇలాగని చెప్పలేదు. అంటే 2 days లిక్విడ్స్ అని చెప్పారు కానీ నాకు పూర్తిగా కూడా చెప్పలేదు. కానీ నేను ఏదైనా స్టార్ట్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉండాలి, లేకపోతే చేయకూడదు అనే ఉద్దేశం నాది. మా పాప కూడా స్టార్టింగ్ 2 days ఏమంటే శ్రీదేవి గారు చెప్పారు, పర్వాలేదు చిన్నపిల్లే కదా, స్టార్టింగ్ 2 days కదా, ఏం కాదు, నెక్స్ట్ కంటిన్యూ చేయండి లిక్విడ్స్ తనింది. నేనైతే ఒప్పుకోలేదు గురువు గారు. చేస్తే పర్ఫెక్ట్ గా చెయ్యాలి, లేకపోతే చేయకూడదు అనేలాగా ఒక ఇది ఉండేది. కాగా చెప్తున్నాను కదా, గురువు యొక్క ఆశీస్సులతోనే మనం ఎంత దూరమైనా పరిగెత్తగలం అనేది నిరూపణ చేశారు. ఏమంటే నాకు అంటే ఫస్ట్ ఏదైనా తెలుసుకొని చెయ్యాలనే ఉద్దేశం ఉండేది. ఇది స్పిరిచువల్ గా కాబట్టి స్పిరిచువల్ గా అనేటప్పటికి నాకు ఎంత దూరమైనా బిలీవ్ చేస్తాను నేను. ఒక సత్సంగం కానీ అసలు మీరు సాయంత్రాల్లో భగవద్గీత చెప్తుంటే అసలు ఎంత బాగుండేదో. అసలు నిజంగా మేమెంత అదృష్టం చేసుకున్న వాళ్ళం అనిపించేది. చాలా బాగా అనిపించింది గురుగారు.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా ధన్యవాదాలు గురువు గారు.